ఒక రిక్వెస్ట్ మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సంఘములో ఏది జరిగినా యవనస్తులు పాలు పొందబాకండి. యవనస్తులు మీకు చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి ప్రియమైన యవనస్తులు, యవనస్తురాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మీరు భవిష్యత్తు నిర్మించుకోవాల్సిన వారు, భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానంలో ఉండవలసిన వారు. సంఘంలో జరిగే పరిస్థితులకు రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, అప్పగించబడిన వారు ఉన్నారు. వారు చూసుకుంటారు, దేవుడు వారిని ఏం చేస్తాడు, లెక్క అడుగుతాడు. కానీ యవనస్తులకు వాటితో సంబంధం లేదు. మీరు ఆవేశంగా ఇన్వాల్వ్ అయితే మీ సాక్ష్యం పోతుంది. ఆత్మీయంగా మీ జీవితంలో ఎప్పుడే కానీ ఎదగలేరు. గుర్తుపెట్టుకోండి. ఐ కెన్ టెల్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దీనికి. అలాంటి పరిస్థితుల్లోని వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఒకటి గుర్తుంచి పెట్టుకోనండి, యవనస్తులుగా అది మీ బాధ్యత కాదు. మీరేం చేయాలి, ప్రార్థన చేయండి. మీరేం చేయాలి, ఒకవేళ తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, సేవకులు కానీ ఇటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ కమ్మని అడిగితే మీరేం చెప్పాలో తెలుసా? ఐఎమ్ సారీ అంకుల్, ఐ డోంట్ వాంట్ డు దిస్ ఇస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత కాదు అని పక్కకు పోవడం మీ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరం. అలా కాకుండా మీరు తలబెట్టారనుకోండి, ఆత్మీయంగా నష్టపోతారు, మీ జీవితాలు నష్టపోతాయి, సాక్ష్యాన్ని కోల్పోతారు, మీ జీవితాలు కట్టుకోలేరు, తిరిగి కట్టుకోలేనంతగా నష్టమైపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆవేశం రావచ్చు. ఎందుకంటే యవనస్తులు దేంట్లో ఉన్నారంట, యవనస్తులు ఉండే రక్తం ఏంటంట, ఎప్పుడైనా కోసి చూసారా టెంపరేచరు? ఉడుకు రక్తం అంట. మరి నేను ఎప్పుడు చూడలేదు ఉడుకు రక్తం, అందరిలో ఒకటే రకంగా ఉంది టెంపరేచర్. కానీ ఉడుకు రక్తం ఉందంట. అర్థం ఏంటి? ఆవేశం ఎక్కువ, కాబట్టి ఆలోచన తక్కువ. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎక్కువ ఎవరికి కావాలో తెలుసా? ఆవేశం ఎక్కువ ఉండే వాళ్ళకి కావాలి. కాబట్టి మీ జీవితములలో ఇది నిర్ణయించుకోండి. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? సాక్ష్యాన్ని కోల్పోతాయి.